ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు జానంపేట గ్రామ పంచాయతీకి వచ్చాము. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి మరి ఖాదర్ బాబు గారు వైఫ్ మరి ఉమామహేశ్వర గారిని కలవడానికి వచ్చేసాము. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, మీకు టికెట్ కాంగ్రెస్ తరఫున ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా గెలిచిన దానికి మరి ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు? ముందుగా ఎంఎస్టీవీ వారికి మరియు మా గ్రామ పంచాయతీ ప్రజలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ టికెట్ ఇచ్చి నన్ను నామినేషన్ వేయించిన మా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే నాకు టికెట్ ఇచ్చి మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా నాయకులు అయితేమి ఎంపీటీసీగా చేసిన హరీశ్రావు గారు మరియు ప్యారా వెంకటేశ్వరరావు గారు మరియు దాట్ల రాజేష్ గారు, ఇంకా యూత్ చాలా గ్రామ ప్రజలు చాలా ఎంకరేజ్ చేసి వేయించారు. మాకు మొత్తం ఓట్లు ఇక్కడ ఉన్నవి 3800 చిల్లర ఉన్నాయి. మంచి మెజార్టీతో మా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా అన్నట్టే మొత్తం ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించారు. నేను మంచి మెజార్టీతో గెలిచాను సార్. 380 ఓట్లే. మాకు 12 వార్డులు కాంగ్రెసే వచ్చాయి. సర్పంచ్ కాంగ్రెస్ మా గ్రామ పంచాయతీ. థ్యాంక్ యూ సార్. నాకు ఓటేసి గెలిపించిన మా ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఈ సహాయ సహకారాలు నా పంచాయతీ పరిధి నుంచి చేయవలసినవి అర్హులైన ప్రతి ఒక్కరికి నేను ప్రభుత్వ పథకాలు అందేటట్టు కృషి చేస్తానని కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే మేడం, ఓకే గెలిచారు, ఓకే సంతోషం. అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారు కదా. ఈ గ్రామ పంచాయతీకి గ్రామ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు? అయితే మా గ్రామ పంచాయతీ పరిధిలో సార్ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటర్ కానీ, కరెంటు కానీ, కొన్ని రోడ్లు. మా ఎమ్మెల్యే గారు చాలా మాకు రోడ్లు ఇచ్చారు. కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి. సీసీ రోడ్లని, హౌజింగ్ కానీ, ఇట్లా వితంతు పింఛన్స్, ఓల్డ్ ఏజ్ పింఛన్స్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి. రేషన్ కార్డులు కానీ ఇట్లా సమస్యలు. అది కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. మాకు సాధ్యమైనంత వరకు మా పరిధిలో పనులు చేయడానికి మా సర్పంచ్గా నేను కృషి చేస్తానని మా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఓకే మేడం, మరి గతంలో మీరు ఏం చేసేవారు మేడం? సార్, నేను గతంలో సిపిఐ పార్టీ నుంచి 2021లో ఎంపీపీగా చేశాను. ఇదే పినపాక మండలంలో. చిన్న వయసులోనే మా మండలంలో మొత్తం మన జిల్లా అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉండేది సార్. మా కర్గూడ మండలం కూడా ఉమ్మడి జిల్లాగానే ఉండేది అప్పుడు. ఆ టైంలో నేను ఎంపీపీగా చేసే పినపాక మండలం నుంచి. అట్లా కొంచెం రాజకీయ అనుభవం ఉంది. మా తల్లిదండ్రుల నుంచి కూడా కొద్దిగా మాకు రాజకీయ జీన్స్ ఉన్నాయి సార్. అట్లా కూడా ఇట్లా వచ్చేసాను నేను. మరి రాజకీయంలోకి ఎందుకని వచ్చారు? మీ ఉద్దేశం ఏమిటి? మా ఉద్దేశం అంటే ప్రజలకు సేవ చేయాలన్న విధిలోనే మేము వచ్చాము. మా గ్రామ ప్రజలు కూడా మద్దతు చాలా బాగుంది. మాకు మంచి ఎంకరేజ్ కూడా ఉంది. చాలా సపోర్ట్ ఉంది సార్ పార్టీ నుండి కూడా. కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీస్ సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామానికి అందినయా? ఫుల్గా ఇంకేమైనా అందాల్సినవి ఉన్నాయా? సార్, చాలా వరకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మేము రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు, మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పథకాలు కొన్ని అందాయి సార్. అవి కొన్ని ఇందిరమ్మ ఇండ్లు అయితేనే, సీసీ రోడ్లు, ఎన్ఆర్ఎస్ఐ రోడ్లు, ఇంకా చాలా కొన్ని డెవలప్మెంట్ మా ఎమ్మెల్యే గారి నుంచి మా పంచాయతీకి చాలా నిధులు వస్తున్నాయి. అవి మిగిలినవి కూడా ఇంకా ఎక్కువ చేయడానికి మేము కృషి చేస్తాం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సార్ మాకు మా అన్ని జీపులకు వస్తున్నాయి. ఉచిత ఫ్రీ బియ్యం, మహిళలకు ఫ్రీ బస్సు, కరెంటు, ఇంకా చాలా పథకాలు ప్రజలకు అందుబాటులో చాలా అందాయి సార్. మళ్ళీ 2029లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నారా? వస్తే ఏ విధంగా వస్తుంది? పక్కా వస్తుందని అనుకుంటున్నాం సార్. మేము చేసే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా ఉచిత స్కీములు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నాయి. అందువల్ల వస్తుందని నమ్మకంతో మేము కూడా చాలా మా పంచాయతీలో, మా జీపీలో చాలా పనులు చేస్తున్నాం. మంచి పథకాలు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. గత గవర్నమెంట్ చాలా వెనకబడితనంగా ఇచ్చారు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి
నిరుపేద కుటుంబాలకు అర్హులైన కుటుంబాలకే పథకాలు అందేటట్టు చాలా బాగా చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కానీ సర్పంచులను కానీ ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు సార్. సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ మెజార్టీ ఉన్నది మా పినపాక మండలంలో 23 సర్పంచులలో 13 సర్పంచులు లేడీస్ వచ్చాము. అందులో ఎక్కువ కాంగ్రెస్ సర్పంచులు ఉన్నాము. మున్సిపాలిటీలు కూడా అలానే ఉన్నాయి. ఇంకా వచ్చే ముందు ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, వచ్చిద్దని పక్కా చెప్తున్నాను సార్. ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావు గారు జానపేట సర్పంచ్ గారు ఉమామహేశ్వరి గారు ఇక్కడ సర్పంచ్గా గెలిచి గతంలో కూడా ఎంపీపీ చేసిన అనుభవంతో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్తారంటున్నారు. ఆమెకు ప్రత్యేకంగా మా ఎంఎస్టీపీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్టీవీ.